రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు. రాష్ట్రంలో వైసీపీ అక్రమాలకు అరాచాలకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఈసారి ఆయనను ప్రజలు ఇంటికి పంపిస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానంటున్న జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. మొదలైంది. ఈ సమరంలో తాడో పేడో తెలుసుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. వినుకొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జీవి ఆంజనేయులు గారు, గత కొన్నేళ్లుగా ఇక్కడ నుంచి ప్రచారం కూడా జరుగుతుంది, ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? ఎక్కడ చూసినా భారీ స్పందన. వినుకొండ టౌన్లో సూపర్ స్పందన, గ్రామాలకు వెళ్తే విపరీతమైనటువంటి స్పందన. ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రం పల్నాడు జిల్లా అంతా వన్ సైడ్ ఎలక్షనే. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు భారీ మెజార్టీతో గెలవబోతున్నాయి. ఎంపీ సీటు 2 లక్షల పైన మెజార్టీతో మా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నాడు. ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్ ఎలక్షనే ఈసారి. టీడీపీలో ఇప్పటికే జంగా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు లాంటి నేతలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఇంకా మర్రి రాజశేఖర్ లాంటి నేతలతో కూడా మీరు టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఏంది ఈ వలసల కార్యక్రమం ఇంకా ఉందనుకోవాలా, ఎలా భావించాలంటారు? మక్కెన మల్లికార్జున గారు కూడా వచ్చారు, మాజీ శాసనసభ్యుడు. అలాగే జంగా కృష్ణమూర్తి రావడం, ఇవంతా కూడా అంటే మా పార్టీకి అదనంగా కలిసి వచ్చినటువంటి అడ్వాంటేజ్లు. అట్లాగే ఇప్పుడు జంగాకి బీసీలో చాలా గుడ్ విల్ ఉంది. ఆయనకి వైఎస్ఆర్ పార్టీ స్టార్టింగ్ నుండి వాళ్ళ పార్టీకి చాలా డెడికేటెడ్ కష్టపడ్డారు. కానీ పోయినసారి గతంలో ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. నిన్న అసెంబ్లీ సీట్లు జంగాకి ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఒక బీసీని మోసం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం బీసీలని కరివేపాకులా వాడుకొని అవతల పడేయటమే కానీ న్యాయం చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణు, పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ నుంచి, తర్వాత బాపట్ల నుంచి కూడా కృష్ణప్రసాద్, ఇలాంటి కొత్త వారిని తీసుకొచ్చారు టీడీపీ. ఈ నేపథ్యంలో దాదాపు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా? ఆల్రెడీ ప్రజల్లో గుడ్ విల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి ప్రజల్లో గుడ్ విల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. వాళ్ళు రాష్ట్రంలో ఒకవైపు నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఒకవైపు నుంచి ప్రజాగాళం పేరుతోటి చంద్రబాబు పర్యటన చేస్తున్నారు. ఒకవైపు నుంచి వార యాత్రతోటి మీతో పొత్తుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు. భువనేశ్వరి పరామర్శ పేరుతోటి యాత్రలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారో, ఒక అలయన్స్లోకి వచ్చారో, ఈ దుర్మార్గ పాలన ఓడించాలి, ఈరోజు అవినీతి జగన్మోహన్ రెడ్డిని, అలాగే అరాచకాల ప్రభుత్వాన్ని తుదముట్టించాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఎప్పుడైతే ఇద్దరు కలిశారో, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసిన రోజే ఈ రాష్ట్రంలో గెలుపు డిక్లేర్ అయిపోయింది. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఎక్కడుందండి, అసలు పోటీ ఎక్కడుందండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అసలు డిపాజిట్ చాలా ప్లేసులో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. కేవలం ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మీరు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల కూడా అసంతృప్తులు రగులుతున్నాయి, రోడ్డు మీదకి ఎక్కుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళందరినీ సముదాయించే విషయంలో మాత్రం టీడీపీ మాత్రం చంద్రబాబు నాయుడు కూడా ఏది వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు ముందుకు వేయలేదు అని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు సహజంగా అక్కడక్కడ చిన్న అసమ్మతులు ఉంటాయి. అలా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీని ఎంతమంది ఆడ వదిలేసి మా పార్టీలో చేరారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టని నాయకులు లేరు వైఎస్ఆర్ పార్టీలో. ఈరోజు సీట్లు ఇచ్చే దగ్గర ఒకరిద్దరు బాధపడవచ్చు. అలాంటి వాళ్ళని పిలిచి సమన్వయం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అందరూ కూడా పార్టీని వీడి బయటికి పడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చంద్రబాబు గారికి దూరం అవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. షర్మిల ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉంది, ఇటువైపు చూసుకున్నట్టు చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫు నుంచి కూడా అధ్యక్షులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి మమ్మల్ని చెక్ పెట్టేందుకు మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఏదో షర్మిల వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరు అంటే ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఆమెకేదో ఆస్తులు పంచలేదని చెప్పేసి అర్థమైనా ఆమె నేను మా నాన్నకు వారసురాలని అని కాంగ్రెస్లో తిరుగుతుంది. వాళ్ళకి మాకేముంది సంబంధం? అర్థమైనా ఈరోజు చెల్లిని మోసం చేసినాడు ఇంకా జనాలకి న్యాయం చేస్తాడు. తల్లిని మోసం చేసినాడు, చెల్లిని మోసం చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బాబాయిని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని, చంపించిన ఆయన జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చెప్పుకుంటున్నారు. దీంట్లో ఏముంది? అర్థమైనా ఆమె ఏదో ఫ్యూచర్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ ఆమెకు ఉండొచ్చు.
ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఈరోజు ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడే స్వతంత్రం వాళ్ళకు ఉంది, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెబుతున్న పరిస్థితి. ఒకవైపు నుంచి టీడీపీ మాత్రం విజయకేతనం ఎగరవేస్తుందని, అన్ని వర్గాల వారిని, అన్ని ప్రజలను మాత్రం మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే బొమ్మనాయుడిది. ఇక్కడ మాత్రం విజయకేతనం ఎగరవేస్తానని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చెబుతున్న పరిస్థితి. ఇది కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్.